ఆయన పేరు బైసన్ కౌలా. హత్య కేసులో ఉరిశిక్ష పడిన ఖైదీ ఆయన 3 సార్లు ఉరికంబం వరకు వెళ్లాడు. అయినా ప్రాణాలతో మిగిలాడు. 4వ సారి ఉరికంబం వరకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆ దేశంలో ఏకంగా ఉరిశిక్షలే రద్దు చేసింది. దాంతో మృత్యువు అతని దారిలోంచి పక్కకు తప్పుకుంది. ఇంతకీ ఎవరి బైసన్ కౌలా? 3 సార్లు ఉరి నుంచి ఎలా బయటపడ్డాడు? ఆగ్నేయ ఆఫ్రికా ప్రాంతంలోని చిన్న దేశం మలావి. దక్షిణ మలావిలోని చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన కౌలా ఆ తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లి గ్యాస్ పరిశ్రమల్లో పనిచేసి డబ్బు సంపాదించారు. ఆ డబ్బుతో మలావిలో స్థలం కొని 5 ఉద్యోగులను నియమించుకొని పండ్లు, గోధుమలు, జొన్నలు, కసావా వంటివి పండించసాగాడు. అక్కడి నుంచే ఆయన బ్యాడ్ టైం మొదలయ్యిందే. కౌలా వద్ద పనిచేసే 5గురిలో ఒకరిపై ఇరుగు పొరుగు వారు దాడి చేశారు. దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతరుల సహాయం లేకుండా నడవలేని దుస్థితికి చేరాడు. మిగతా ఉద్యోగులు కౌలా ఆయనకు సహాయపడుతుండేవారు. ఒకరోజు బాగా వర్షం పడిన తర్వాత అతన్ని టాయిలెట్కు తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పటికి ఎవరూ లేకపోవడంతో కౌలాయే మెట్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఇంటి బయట ఉన్న ఆ మెట్లు వర్షానికి తడిసిపోవడంతో కౌలా జారిపోయాడు. దాంతో పట్టు తప్పి ఆ గాయపడిన వ్యక్తి కూడా పడిపోయారు. దీంతో మళ్లీ గాయపడిన ఆయన్ను హాస్పిటల్లో చేర్చినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో కౌలాయే ఆయన్ను చంపాడు అంటూ హత్య కేసు పెట్టారు ఇరుగు పొరుగు వారు. కౌలాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. దీంతో కౌలాకు మరణశిక్ష పడింది. కొన్నాళ్లు జైల్లో ఉన్న తర్వాత ఆయన్ను ఉరి తీయడానికి నిర్ణయించారు. ఆ రోజొచ్చింది. అప్పటికే ఉరి తీసే తలారి ఒక్కరే ఉండేవారు. ఆయనది దక్షిణాఫ్రికా. పలు ఆఫ్రికా దేశాల్లో ఉరిశిక్షలు అమలు చేసే పని ఆయనే చేస్తుండేవాడు. దీంతో ఆ దేశం ఈ దేశం తిరుగుతుండే ఆయన 2 నెలలకోసారి మలావిలో తన విధి నిర్వహణకు వచ్చేవారు. ఆ రోజు ఆ తలారి మలావి జైలుకు ఉరిశిక్షలు అమలు చేయడానికి వచ్చారు. ఆ రోజు ఉరి తీయవలసిన 21 మందిలో కౌలా పేరు కూడా ఉండడంతో జైలు సిబ్బంది ఆయన దగ్గరికి వచ్చి మధ్యాహ్నం 1 గంటకు నిన్ను ఉరి తీస్తారు, ప్రార్థన చేసుకో అని చెప్పి వెళ్లారు. 1 గంట నుంచే తలారి పని మొదలుపెట్టాడు. ఆ జాబితాలో ఉన్నవారిని ఒక్కొక్కరిని ఉరితీశాడు. మధ్యాహ్నం 3 గంటలయ్యిందే. కౌలా సహా 3 ఇంకా మిగిలారు. తలారి తన పని కొనసాగిస్తే మరో అర్ధగంటలో కౌలా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ అప్పటికే 18 మందిని ఉరితీసిన ఆ తలారి శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లున్నాడు. ఆ రోజుకు తన పని ఆపేసి మళ్లీ వచ్చే నెల వస్తారని జైలు సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. దాంతో కౌలా ప్రాణాలు అప్పటికి మిగిలాయి. తలారి చెప్పినట్లే ఆ తర్వాత నెల వచ్చాడు. మళ్లీ ఉరి తీయాల్సిన వారి జాబితా రెడీ అయ్యిందే. తలారి పని ప్రారంభించాడు. ఈసారి కూడా 3-4 మిగిలి ఉండగా తన పని ఆపేశాడు. అలా మిగిలిన వారిలో మళ్లీ కౌలా ఉన్నాడు. భూమి మీద నూకలు ఉండాలే గాని మృత్యుదేవత కూడా ఏమీ చేయలేదు. తలారి చలవతో 2 సార్లు ఉరికంబం ఎక్కకుండా తప్పించుకున్న కౌలాను 3వ సారి కూడా అదృష్ట దేవత ఆదుకుంది. ఆ తర్వాత ఆ దేశంలో ఏకంగా ఉరిశిక్షే రద్దయింది. దాంతో కౌలా ఉరిశిక్ష నుంచి బయటపడ్డాడు. కానీ ఆయన కథ తరువాత అనేక మలుపులు తిరిగింది. 2 సార్లు చావంచుల వరకు వెళ్లిన కౌలా 3వసారి మరణం తప్పదనుకున్నాడు. జైలు సిబ్బంది వచ్చి ఉరికంబం దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే ఆయనకు ప్రాణాలు పోయినట్లయిందే. తనకంటే ముందు అక్కడున్న వారిని ఒక్కొక్కరిని తలారి ఉరితీస్తున్నాడు. ఒక్కొక్కరు తరిగిపోతున్నారు. ఇంకా 4 ఉన్నారు. కానీ తలారి పని ఆపలేదు. కౌలా ముందు ఇప్పుడు 2 మరో నిమిషం ఆ 2లో ఒకరు శవమయ్యాడు. ఇప్పుడు ముందున్నది ఒక్కరే. ఆ ఒక్కరు ఉరికొయ్యకు వేలాడి వేలాడి నిశ్చలంగా మారిపోయాడు. నెక్స్ట్ నేనే, ఇవే నా చివరి క్షణాలు అనుకున్నాడు కౌలా. అంతకు ముందులా ఈసారి 3-4 వదిలేసి వెళ్లలేదు ఆ తలారి. దీంతో తనకిక భూమిపై నూకలు చెల్లిపోయాయనుకున్నాడు కౌలా. అప్పటికింకా బతికే ఉన్నాడు. కానీ ఆయనకు ప్రాణాలు పోయినట్లే అనిపిస్తోంది. మృత్యువు ముంగిట కౌలా అలా నిల్చున్న వేళ కౌలా ఒక్కడిని విడిచిపెట్టి తలారి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతే, 3వసారి కౌలా ప్రాణం నిల్చింది. కానీ ఆయనకు మాత్రం ప్రాణమున్నట్లుగా లేదు. మృత్యు ముఖం వరకు వెళ్ళొచ్చిన భయం ఆయన్ను వీడలేదు. 3 సార్లు ఉరికంబం వరకు వెళ్ళొచ్చి బతికిన కౌలా కథ విన్నవారెవరైనా ఆయనంత అదృష్టవంతుడు లేడనుకుంటారు. కానీ ముమ్మారు మరణం సమీపం వరకు వెళ్ళొచ్చిన అనుభవం ఆయనలో తీవ్ర మానసిక అలజడిని కలిగించింది. మళ్లీ తనను ఉరేయడం ఖాయమని, ఇంతకు ముందులా ఈసారి అదృష్టవశాత్తు తాను మిగులుతాను అన్న నమ్మకం లేదనుకుండేవాడు. ఆ భయంతోనే 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడున్నవారు కాపాడడంతో ఆ రకంగానూ మృత్యువును తప్పించుకున్నాడు. ఆ తర్వాత 1994లో మలావి ప్రభుత్వం తమ దేశంలో ఉరిశిక్షలను రద్దు చేయడంతో కౌలాకు కూడా ఉరిశిక్ష రద్దయ్యిందే. మరణశిక్ష పడిన చాలా మంది ఖైదీలకు యావజ్జీవ శిక్షగా మార్చారు. అయితే 2007లో అక్కడి మరణశిక్షల చట్టాన్ని కోర్టులో సవాల్ చేశాడు ఖైదీ.
విచారణ తర్వాత మరణశిక్ష పడిన కేసులన్నిటినీ సమీక్షించారు. 170 కేసులను సమీక్షించి 139 మంది ఖైదీలను విడిచిపెట్టింది. వారిలో కౌలా కూడా ఉన్నారు. 2015లో కౌలాను జైలు నుంచి విడుదల చేశారు. 23 ఏళ్ల తర్వాత బయటికి వచ్చిన ఆయన మానసికంగా చితికిపోయాడు. జైలు నుంచి విడుదలయ్యేటప్పటికీ కౌలాకు 60 ఏళ్ల వయసొచ్చేసింది. ఆయన జైల్లో ఉన్నప్పుడే భార్య చనిపోయింది. 6 పిల్లలు పెరిగి పెద్దవారై ఎక్కడెక్కడో నివసిస్తున్నారు. 2021లో తన 66 ఏళ్ల వయసులో బైసన్ కౌలా చనిపోయాడు.